సో అందరికీ ఉన్న క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది అనుకోండి. ఏజ్ ఫ్యాక్టర్ మీ 90% కామెంట్స్లో మీకు తెలుసు ఆ విషయం. ఏజ్ గ్యాప్ ఉంది. టు బి ఫ్రాంక్ నాకు 33 years అండి. Okay. కాకపోతే కనిపించట్లేదు. తనకన్నది 48, తను కనిపిస్తున్నారు. అండ్ దట్ మీన్ వైల్ ఏంటంటే లేడీస్కి ఏముందండి, ప్రశాంతంగా వంటగదిలో వంట చేస్తాం, కూర్చుంటాం, డ్రెస్ అప్ అవుతాం, తయారవుతాం. జెంట్స్లో అది మా హస్బెండ్ అనే కాదు, ఏ జెంట్ కూడా తనకున్న లైఫ్ స్ట్రక్చర్లోని ఫ్యామిలీని మంచిగా చూసాం, మ్యారేజ్ అవ్వకముందు పేరెంట్స్ని చూసుకున్నాం లేదు. 99% జెంట్స్ అలానే ఆలోచిస్తారండి. మిగతా వాళ్ళు అంటారా, అది ఇంకేంటంటే ఎవరి ఎంజాయ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏంటంటే అంత సెల్ఫ్ కేర్ ఉండదు జెంట్స్కి. ఎవరైనా సరే, నా హస్బెండ్ అనే కాదు, నిజంగా వైఫ్ని ప్రేమించే వాళ్ళైతే అది అందంగా ఉంటే చాలు, పిల్లలు బాగుంటే చాలు, నేను ఎంతైనా కష్టపడతా అనుకున్న జెంట్సే ఉన్నారండి సొసైటీలో. అవునా? అలాంటి జెంట్స్కి మనం ఇప్పుడు చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అలానే ముసలోడు కాదు కానీ అంటే కనిపిస్తుంది కదా చాలా మందికి. అండ్ ఇంకో దగ్గర కామెంట్ కూడా, అంటే ఆయనకు ఆల్రెడీ ఒకసారి ముందే మ్యారేజ్ అయిందా, మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చింది కదా. అదైతే ఏమీ లేదు అండి, మ్యారేజ్ అవ్వడం అదైతే ఏమి కాదు, ఫస్ట్ మ్యారేజే. వెయిట్ చేశారా ఏంటి మీకోసం అయినా? అట్లా అదే అండి, అది ఫేట్ అలా రాసి పెట్టింది మీకోసం అంతే. అలా మీట్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకోవడం, మీరు పాలిటిక్స్లోకి మీరు ఎంచుకునేది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. సో ఇలా ముందుకు వచ్చిన తర్వాత మీ వాళ్ళలో కానీ ఈ పాలిటిక్స్లో ఉండే వాళ్ళు కానీ మాటలు ఏమన్నారా? బ్యాక్ బిచ్చింగ్, వెనక మాట్లాడే మాటలండి. అంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అని అంటే, మంచిగా లవ్ చేసుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు అన్నా చెల్లెలు వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటనేది మనం చెప్పలేకపోతున్నాం. కరెక్ట్. ప్రెజెంట్ సొసైటీలో అవును, వాళ్ళు ఏంటి అనేది. ఇప్పుడు మట్లు పెట్టుకోకపోతే మ్యారేజ్ అవ్వలేదు అని అనలేం, మట్లు పెట్టుకుంటే మ్యారేజ్ అయ్యింది అని అనలేం. అలా ఏంటంటే బ్యాక్ బిచ్ అనేది ఏంటి, ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు నాకు చెప్తారు ఏమని, తన వయసు ఇంత ఉంది, నువ్వు నెక్స్ట్ ఏంటి ఆలోచించుకో. బట్ నాకు చెప్పేలాగా తనకు కూడా చెప్తారు, వయసులో ఉన్న అమ్మాయి నెక్స్ట్ నీట్కి ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. అలాంటివి వచ్చి ఉంటాయి. అంటే డైరెక్ట్గా ఎవరు అనలేదు కాబట్టి ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ మేము డైరెక్ట్గా ఫేస్ చేయలేదు. ఓకే. కానీ మీకైతే వెనకే తెలుసుంటది కదా, తెలుసుంటాయి. అదే అంటున్నాను కదా, ఇప్పుడు నాతో అనేవాళ్ళు డెఫినెట్ గా తనతో అంటారు. అనలేదు అని అనుకోవడం అది మా ఇద్దరు మూర్ఖత్వం. ఓకే. అంటే ప్రేమించుకున్నారు, తర్వాత ఇంట్లో ఒప్పించుకున్నారా? లేదండి, లవ్ అన్నది కూడా కాదు. తను నన్ను ఎలా అంటే మ్యారేజ్ అవ్వక ముందే చాలా మంచిగా చూసుకున్నారండి. యాజ్ అ హస్బెండ్ నాకు తెలిసినంత వరకు అలాంటి హస్బెండ్ నేను ఏ హస్బెండ్ని కించపరచట్లేదు. తనలాగా ఎవరు ఉండరు. ఉండాలి అని ఉంటే మటుకు నిజంగా ఆ హస్బెండ్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అంటే అంత పాజిటివ్గా అనిపించిన పాయింట్స్ ఏంటి మీకు? అంత పాజిటివ్ అంటే అండి, ఏది నో అన్నారు, అది నో అని చెప్పాలన్నా తను తెలుసుకోవాలని వదిలేస్తారు. మేబీ తను నో అంటే మనకి అంటే తనకు నచ్చక మనల్ని చేయొద్దు అంటున్నారేమో అన్న ఫీలింగ్ మనకు వస్తుందనేమో. అలా ఆలోచించి ఏది నో అని అయితే 99.9% చెప్పరు. అది ఏ విషయమైనా కూడా. ఈ రోజు ఈ పాజిటివ్నెస్ కారణం తనే. ఈ పాజిటివిటీ మీకు వచ్చిందంటే వచ్చేదానికి కారణం తనే. ఏది నో అన్నారు, వెళ్ళి చెయ్యు, ఒక్కసారి అది మిస్టేక్ అని తెలుసా సెకండ్ టైం చేయవుగా. కరెక్ట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కరెక్ట్ చేయాలని అనుకున్నారే అనుకోండి, లేడీస్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఎంత సేమ్ ఏజ్ అయినా కూడా పొసెసివ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. నాకు చెప్పేది ఏంటి, అది చెయ్యని అని వదిలేసి అనుకో. ఇప్పుడు చిన్న బాబు, ఇప్పుడు మా అబ్బాయే ఉన్నాడండి, తను గాజు పాల సీసాతో పాలు తాగుతాడు. మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. ఓకే. అది పడిపోయితే ఇరిగిపోయింది అనుకోండి, వాడికి దెబ్బ తగలకుండా యాజ్ అ పేరెంట్స్గా చూస్తాం. ఇరిగిపోతే వాడు నెక్స్ట్ అది చెయ్యడు. అదే విరగకుండా మనం ముందు నుంచి స్టీల్ ఇస్తే వాడికి గాజు ఎప్పుడు కలవాటు వచ్చాక అలాగా తెలుస్తుందిలేండి. కానీ వచ్చేసిన వాళ్ళ కోసం ఈ యొక్క ఎగ్జాంపుల్. సో మీ అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించారు నేను చేసుకుంటాను? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదండి, తిని దగ్గర నుంచి నేను కాల్ చేసా. మా హస్బెండ్తో కాల్ చేయించి తను రానంటుంది అని చెప్పారు. ఎందుకు రానంటుంది అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. అంటే ఇంటికి వెళ్ళనని మీ హస్బెండ్ కాల్ చేయించా, ఇంటికి వెళ్ళను అని. యాక్చువల్లీ మేము అప్పుడే విజయవాడ వెళ్ళొచ్చామండి. విజయవాడ ఏదో మీటింగ్ ఉందంటే వెళ్ళొచ్చాము. ఇంటికి వెళ్ళని అంటుంది అని. యాక్చువల్లీ వెళ్ళిపోతానని అన్ని సర్దుకున్నా, బట్ వెళ్ళని అంటుంది అని మటుకు మెట్లు దిగడం, నేను వెళ్ళనని చెప్పడం. ఎందుకు వెళ్ళాలని లేదు కానీ అది ఇంట్లో చెప్పడానికి ఏ విధంగా చెప్పాలి. తింతో కాల్ చేయించి రానంటుంది అని. ఎందుకు రానంటుంది అని.
మీరు మాట్లాడండి ఒకసారి నన్ను మాట్లాడితే లేదు నేను రాను, నేను తిని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసా. మా ఇంట్లో రియాక్షన్ ఆటోమేటిక్గా ఏంటి ఏం చూసి ఇంత సడన్గా ఇదేంటి, ఎంత ఫ్రీడమ్ ఇచ్చి వదిలితే నువ్వు ఇలా అంటావు అని. మా ఇంట్లో ఎంత ఫ్రీడమ్ అంటే అండి, ఎవరినైనా ఐ మీన్ నేను చెప్పే వాళ్ళనే చేసుకో, నువ్వు వాళ్ళని ఎవరిని చేసుకోదు, అడుక్కున్నవని చేసుకున్నా మాకు ఓకే అంటే అడుక్కున్నవని తెచ్చి చూపించి కూడా అగో నువ్వు ఇలాంటి దాని అని మాకు తెలుసు, మేము అందుకే నోరు జారి ఏమి అన్నము అన్న టైప్ మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మరి అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు ఏంటి ఇలాగా అని. ఫస్ట్ సెకండ్ డే మళ్ళీ సరే అన్నీ ఆలోచించుకున్నావు కదా, అన్నీ నీకు తెలుసు అని చెప్పి పాజిటివ్ వేలో మళ్ళీ మార్నింగ్కి అయిపోయినారు. మా మదర్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారండి, అంటే తన జాబ్ అది కదా. మా పెద్దమ్మ అన్నది స్పాంటేనియస్గా కోపం వచ్చేస్తుంది తనకి, మా మదర్కి అలా కాదు. తను కొంచెం టైం టేకన్ తీసుకొని అలా కాదు ఒకసారి ఇంటికి రా కూర్చొని మాట్లాడదామంటే లేదు మీరే రండి అని చెప్పి వాళ్ళనే రప్పించి మాట్లాడుకొని. నాన్న కూర్చియా మీరు ఎలా చెప్తే అలా? అదే చెప్తున్నాను కదండి, తను తిను అని ఏమీ కాదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో నేను ఎలాగ అందరికి ఈక్వల్, మా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అలా అందరికి ఈక్వల్. ఓకే, అంటే మీరు ఇంట్లో కూర్చొని రండి ఇక్కడికి మీరంటే. మెయిన్ మా పెద్దమ్మ బాగా సపోర్ట్ అండి, మదర్ తో ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా పెద్దమ్మ బాగా, అంటే చెప్పకూడదన్నా కూడా, అంటే వాళ్ళిద్దరు మా మదర్ అండ్ పెద్దమ్మ ఇద్దరు సిస్టర్స్, వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటదంటే ఏది జరిగినా కూడా థర్డ్ పర్సన్ కి తెలియదండి. మేబీ వాళ్ళు తిట్టుకోవచ్చు కానీ బయటకు మట్టుకు అబ్బా ఏమున్నారు, ఓకే బయట వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అది. ఓకే, ఏదైనా ఉండొచ్చు కానీ అది బయటకు తెలియకూడదు. థర్డ్ పర్సన్ కి అది పాజిటివ్ తెలిసినా నెగిటివ్ తెలిసినా ఈ మధ్యన బిచ్చింగ్స్ ఎక్కువైపోతున్నాయండి బాగా. అంటే బాగుంటే ఏం బాగున్నారులే అనేవాళ్ళు, బాగోకపోతే చూడు బాగాలేదు ఏం చెయ్యట్లేదు. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్ని చేసుకున్నాను ఓకే సరే, నార్మల్ పర్సన్నే చేసుకున్నా ఏం గ్యారంటీ? ఓకే ఏదైనా ఇవ్వగలరు అంటే దేని గురించి గ్యారంటీ అంటారు మీరు? లైఫ్లో అంటే కొన్ని కామెంట్స్లో వచ్చాయి చనిపోతే. సరే ఏజ్డ్ పర్సన్, నాకు తెలిసినంత వరకు ఇంత కరోనాలోని కానీ రోడ్డు మీద యాక్సిడెంట్స్ కానీ ఏజ్డ్ పర్సన్స్కి అవ్వట్లేదే, నార్మల్ వాళ్ళకే కదా అవుతున్నాయి. సడన్ గా చనిపోతారు, సడన్ గా ఆల్మోస్ట్ యూతే చనిపోతున్నారండి. సరే ఓకే తన్ని నమ్మి నేను వెళ్ళా, నాకేమైనా అయితే అంటే జెంట్స్కి ఒక రూలు లేడీస్కి ఒక రూలా? ఇంకా చెప్పాలంటే జెంట్స్ ఆలోచిస్తారండి, లేడీస్ అలా కాదు. విత్ ఇన్ 6 months వేరేగా అనుకోకపోతే నా పేరు మౌనిక కాదు, వేరేగా అనుకోకపోతే పేరు మౌనిక అంటే తప్పు అని నేను అనట్లేదండి. ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ కావాలి లైఫ్లో ఖచ్చితంగా, అది ఎంత ఏజ్ అయినా. 90s వాళ్ళకి కూడా ఇప్పుడు సపోర్ట్ కావాలి, అలా అని 15 years వాళ్ళు కూడా పేరెంట్స్ లేకపోతే తను ఏం చేస్తుంది, ఏదో ఒక సపోర్ట్ అయితే చూస్తుంది కదా. ఓకే, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ముందు మీ హస్బెండ్ని ఎలా ఒప్పించారండి? అంటే మీ హస్బెండే మీకు ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేశాను, మా హస్బెండ్ ఏం చేయలేదు, నేనే చెప్తున్నారు. నేనే చేశాను. అంటే ప్రపోజ్ అంటే లవ్ యూలనో అవ్వనో కాదు, ఇద్దరికి ఆటోమేటిక్గా అర్థమైపోయింది. పొలిటికల్లో ఇద్దరం కలిసి తిరగడం, ఒకే కార్లో తిరగడం, చెప్పాం కదా అన్న చెల్లెళ్ళు వెళ్తే రూమర్స్ క్రియేట్ అయిపోతాయి. అలాంటిది పొలిటికల్లో ఒక వ్యక్తితో వెళ్తున్నానంటే రూమర్స్ క్రియేట్ అవుతాయి. మా ముందు అనలేరు, వెనకాల అనుకోవడం. మా ఇంట్లో అడిగారు వాళ్ళు అనుకున్నదే నిజం చేస్తావా అనేసి. ఏమో మేబీ నిజం చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో, అంటే మనం తల కింద కాలికేస్తే మెడకి మెడకేస్తే అట్లే చెప్తారు, అలా ఆన్సర్ చేయడం. సో పెళ్లి చేసేసుకుందాం అని అడిగారా మీ ఆయన్ని? ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నారు. అంతేనా? చాలా వాళ్ళ అక్క లేదండి, తనకన్నా వాళ్ళ అక్క చెల్లి. యాక్చువల్లీ ఫస్ట్ తను అడిగే కన్నా నేను మా వద్దని వాళ్ళని బాగా కన్విన్స్ చేసుకున్నాను. అంటే ఫ్యామిలీ ఫస్ట్, ఫ్యామిలీ ఫస్ట్. ఈ రోజుకి కూడా వాళ్ళే ఫస్ట్ అండి మా హస్బెండ్ కన్నా, ఎందుకంటే వాళ్ళు నాకు అంత సపోర్ట్. అది నేను నమ్ము వచ్చిందిరా, దాని తర్వాత ఎవరైనా అని చెప్తారు. బాగా వచ్చింది. ఓకే, చాలా అంటే చాలా. వాళ్ళు బాగా మా చిన్నదని కానీ పెద్దదని కానీ అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో నాకు తెలియదు కానీ నన్నైతే మటుకు చాలా బాగా చూసుకుంటారు. ఒకే ఇంట్లో ఉంటారా? కాదండి, ఒకే దగ్గర పక్క పక్కన అన్నమాట. ఓకే, మమ్మీ వాళ్ళు పక్క రోజు పొద్దున్నే ఇంటికి వచ్చారా? మీరు వచ్చారు. ఏంటి బాబు అని తనతో మాట్లాడారు. ఏంటి బాబు ఇలా పంపిస్తే ఎలా మాట్లాడారు, జస్ట్ జోవియల్ గా అయిపోయింది. సరే ఇంకా నీ ఇష్టం అని వాళ్ళు చెప్పేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను హ్యాపీగా ఉన్నాను. మొత్తం చాలా ఫన్నీగా సాఫీగా సాగిపోయినట్టుంది కదా. అదే చెప్తున్నాను కదండి, స్ట్రగుల్స్
అన్నది నేను ఫేస్ చేశాను అని అంటే చెప్పాను కదా, అందరికన్నా టాప్ పొజిషన్లో ఉండాలి. దానికోసం ఆలోచించి ఏదైనా స్ట్రగుల్ పడి ఉంటాను, కానీ పర్సనల్గా నేను అది ఆలోచించకపోతే నాకంటూ ఏ స్ట్రగుల్ ఉండదు. ఇంట్లో చెప్పినట్టు వినుంటే ఏది ఉండదు. ఓకే, ఇంట్లో చెప్పినట్టు అంటే ఏం చెప్పారు? వద్దమ్మా పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ వద్దు, ఇప్పుడు ఒకరు తిన్న మ్యారేజ్ వద్దు అంటే ఆ ఆలోచన మన మైండ్కి రాదు కదా. వాళ్ళని అలా కాదనుకొని ఏమంటారో అని ఆలోచన, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ట్రగల్. ఆ ఆలోచన వల్ల ఏమైనా స్ట్రగల్స్ పర్సనల్గా ఫేస్ చేశానేమో కానీ ఓకే, పలానా వ్యక్తుల వల్ల అయితే ఏమీ స్ట్రగల్ ఫేస్ చేయలేదు. లేదు, మీకు మీరే ఏదైనా మైండ్ లో పెట్టుకొని ఆలోచించుకోవడం. నాకు అది బాగా ఇది అండి బాబు. ఏదైనా ఆలోచించాను అంటే ఎవరైనా ముందు కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఆలోచిస్తే అది అయిపోవాలి, అప్పర్ హ్యాండ్ ఉండాలి అని ఎక్కువ అనుకుంటా. పై చేయి మనది అయి ఉండాలి. మనది అయి ఉండాలి అంటే దాని గురించి నేను ఏదైనా చేస్తాను. దేంట్లో అంటే పాలిటిక్స్ లో పాలిటిక్స్ అనే కాదు, చదువు విషయంలో కానీ. కాలేజ్ డేస్ లో ఇంపాక్ట్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది, గంపా నాగేశ్వరరావు గారు అని చెప్పేసి. యాక్చువల్లీ నేను చదువుకున్న టైంలోని నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారండి. పెద్ద పెద్ద నందమూరి వీరేంద్ర గారు వీళ్ళందరూ కూడా స్పీకర్స్. నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారు. ఎందుకు ఎక్కొద్దంటే స్పాన్సర్స్ ఇచ్చేవాళ్ళే స్టేజ్ ఎక్కాలని. ఆ స్పాన్సర్స్ నేను ఎలా ఇవ్వాలనేది 2 years లో మళ్ళీ నేను స్పాన్సర్ ఇచ్చి స్టేజ్ ఎక్కానండి నా ఓన్ మనీతో. ఓకే, ఈవెంట్స్ అనేది దానికోసమే స్టార్ట్ చేశాను. ఈవెంట్స్ దానికోసమే స్టార్ట్ చేశాను. అంటే పట్టు నేను ఇది చేయాలి. స్టేజ్ ఎక్కకూడదు అన్నది ఏంటంటే, ఎందుకు అంటే ఎక్కుతున్నప్పుడు ఎక్కకూడదు అనకూడదు, అది చెప్పే తీరు కూడా ఉంటది. ఒక ప్రేమగా చెప్తే ఆలోచిస్తాం, రూడ్గా చెప్తే మనం ఎందుకు ఎక్కకూడదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది.